హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైజ్ జెన్ని బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కులు మనాలి వచ్చేసి మనకు ఫస్ట్ డే అనమాట. ఈరోజు మీకు చూపిస్తాను దగ్గరలో ఉన్నటువంటి హనుమాదేవి టెంపుల్, మ్యూజియం అన్నీ కవర్ చేసి చూపిస్తాను మీకు పూర్తిగా. ఫ్రెండ్స్, నేనైతే ఢిల్లీకి వచ్చేసి ఎర్రగుంట్ల టు ఢిల్లీకి సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాను, ట్రైన్ స్లీపరు. అక్కడ నుంచి నేను బస్సులో ప్రయాణం ఉంటుంది ఢిల్లీ నుంచి మనాలికి. దానికి బస్సు లక్ష్మీ హాలిడేస్ అని బుక్ చేసుకున్నాను, అది చూపిస్తాను మీకు. ఈ టూర్ వచ్చేసి నాకు 2 days 3 nights వచ్చేసి మొత్తము టోటల్ నేను 10,000 ప్యాకేజ్తో ఈ టూర్ కంప్లీట్ చేయాలనుకున్నాను. ఎంత అవుతుందో మీకు అంత డీటెయిల్స్గా చెప్తాను కదండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే నేను ఢిల్లీ నుంచి మనాలికి బస్సు బుక్ చేస్తున్నాను కదా, ఇదే లక్ష్మీ హాలిడేస్ అని. ఈ బస్సు వచ్చేసి మనకు ఐఎస్బిటి నుంచి ఢిల్లీ మనాలికి వస్తుంది. ఫ్రెండ్స్, నా బస్సు అయితే ఇది వచ్చేసి 10:30కి నైట్ ఉండింది, అందుకోసం వీడియో షూట్ చేయలేకపోయినా. అందుకు మనం అర్లీ మార్నింగ్ మనాలిలో చేరుకున్న తర్వాత ఈ వీడియో చూడండి. ఇక్కడ నుంచి మనకు మనాలి వచ్చేసి 75 kilometers అట్లా ఉంటుంది. అందుకోసం ఇక్కడ నుంచి మనకు షూట్ చేస్తున్నాను మీకు పూర్తిగా మనాలిలో వెళ్ళేంత వరకు. మేమైతే ఇక్కడ టీ తాగుదామని ఆగిరాం. చూడండి, ఇక్కడ నుంచి మనకు ఇంకా మనాలి ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మనాలి రీచ్ అయినాం. చూడండి, అక్కడక్కడ మనకు మంచు కనిపిస్తుంది. చూడండి, ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో మనాలి అనేది టూరిస్ట్ పాయింట్. హిమాచల్ ప్రదేశ్లో ఇది సిమ్లా ఎల్లాలకు, ఇది కూడా మనాలి కూడా అంతే, స్నో పాయింట్కు నిదర్శనం ఇది. ఎక్కువ టూరిస్టులు వస్తుంటారు ఇక్కడికి. చూడండి ఫ్రెండ్స్, మనాలి ఎంత బాగుందో. మనకైతే స్నో ఎంజాయ్ చేయాలంటే వింటర్లో రావాలా, అదే మనకు స్నో ఉంటుంది. మనము సమ్మర్లో అట్లా వస్తే మనకు స్నో ఉండదు. కాబట్టి మీరు వీలైనంత వరకు వింటర్లో రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్నో కూడా ఎంజాయ్ చేయాలంటే మీరు స్నో యాక్టివిటీ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడే. చూడండి, అక్కడ స్నో ఎక్కువ పడడం వల్ల కాబట్టి అంతా గడ్డ కట్టిన ఐస్ అంతా. చూడండి, బండ్లు కూడా స్పీడ్ అవుతున్నాయి, అందుకోసం చాలా వెహికల్స్ నిలబడి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే బస్సు ఇక్కడ డ్రాప్ చేసింది. ఇక్కడ నుంచి మనము క్యాబ్ బుక్ చేసుకోవాలా మన రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే. చూడండి ఎంత బాగుందో. అంతా కొండ పైనుంచి అంతా స్నో పడడం వల్ల కొంచెము 2 days బ్యాక్ అంతా గడ్డ కట్టింది, అంతా మంచు.
అదే ఫ్రెండ్స్ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను. క్యాబ్ వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్దాం మనము రూమ్కి వెళ్దాము. రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి మీకు అంతా రూము అక్కడ నుంచి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అందరూ మీకు చూపిస్తాను పూర్తిగా. ఓకేనా? ట్రాఫిక్ జామ్ అయింది, అందుకోసము ఇక్కడంతా ఆగిపోయినాయి. స్నో ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము మనాలిలో వచ్చేసి మాల్ రోడ్ తర్వాత కొంచెం ముందుకు వచ్చి హడిమా దేవి టెంపుల్ తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇది నరేన్ హోటల్ అని ఉంది చూడండి. ఇక్కడ ఉంటాను, మేము స్టే చేస్తాను పైన సెకండ్ ఫ్లోర్లో. అదండి పైకి లోపల వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదే లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ऊपर जाए చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నన్ను బుక్ చేసుకున్న హోటల్ పైన చూడండి. నేను బుక్ చేసుకున్న హోటల్ పేరు వచ్చేసి నరేన్ హోటల్. ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇదైతే దీనికి నరేన్ హోటల్కి వచ్చేసి హడింబాదేవి టెంపుల్ దగ్గర ఉంటుంది కాబట్టి దీనికి ఆన్లైన్ బుకింగ్ కూడా ఉండదు. మీరు కావాలంటే దీని నెంబర్ నేను వేరే చోట నుంచి తీసుకున్నాను. నెంబర్ కింద ఆన్ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన రూమ్ చూడండి ఎలా ఉందో. చలి ఎక్కువ ఉంది ఉండడం వల్ల నేను హీటర్ కూడా తెప్పించుకున్నాను. చూడండి లోపల చూద్దాం రూము. కిచెన్ రూమ్ కూడా ఉందండి దీంట్లో. కావాలంటే మనం వస్తువులు ఉంటే తెచ్చుకొని చేసుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూము చూడండి. ఈ 3 మెంబర్స్కి మేము వచ్చేసి ఈ రూమ్ బుక్ చేసుకున్నాము. మనకు వచ్చేసి పర్ డే 300 పడింది. 2 days 3 nightsకి బుక్ చేసుకున్నాము ఈ హోటల్లో రూము. మనము కావాలంటే మనకు ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇక్కడ మనము చెప్తే వాళ్ళకు చేసిస్తారు. టీవీ ఉంది కానీ దానికి డిష్ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే హీటరు. ఇది పర్ డే 500 దీనికి.
రూమ్ హీట్ ఉంటుంది ఇది పెట్టుకోవడం వల్ల. ఫ్రెండ్స్ మనం వచ్చేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ చేసేసి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి హడింబాదేవి టెంపుల్ కాడికి వచ్చినాము. చూడండి జనాలు ఫుల్గా ఉన్నారు టెంపుల్ దగ్గర. చూడండి చెట్లు చూడండి ఎంత ఎత్తు ఉంటాయో. చూడండి ఫ్రెండ్స్, ఇదే మనము హడింబాదేవి టెంపుల్ అంటే ఇదే. ఇక్కడికి వచ్చాము ఈరోజు ఫస్ట్ డే అన్నమాట. ఇది షూటు ఫస్ట్ డే వచ్చేసి ఇక్కడ వచ్చాము. ఈ టెంపుల్ దగ్గర చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి కపుల్స్గా వస్తే ఇక్కడ ఒక డ్రెస్ ఇస్తారు. అంటే అప్పట్లో హిమాచల్ ప్రదేశ్లో వాడే దుస్తులు ఏ విధంగా ఉంటాయో వాళ్ళు ఆ విధంగా ఇస్తుంటారు, అమ్ముతుంటారు. కావాలంటే దీనికి 200 పే చేసి ఫోటోషూట్ కోసం తీసుకోవచ్చు కావాలంటే. कहीं का छाते मूर्ति దే చూడండి అంతా మంచుతో ఫుల్ కప్పబడి ఉంది. చూడండి అంతా టెంపుల్ దగ్గర. చూడండి ఫ్రెండ్స్, లోపల వెళ్ళడానికి జనాలు క్యూలో ఉన్నారు. మనం కూడా ఇంకా లోపల వెళ్ళాలంటే క్యూలో నిలబడాలా. गाड़ी वाला यहाँ लिया है ना। చూడండి ఫ్రెండ్స్, మనమైతే మందిర్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే జనాలు ఫుల్గా ఉన్నారు కాబట్టి క్యూలో నిలబడినారు. మేము వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, 2-3 అవర్స్ పడుతుంది, పైన పడుతుంది. అందుకోసము ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వన్ విహార్ దగ్గరికి చూద్దాం పోయి. అక్కడ కూడా వన్ విహార్ టెంపుల్ దగ్గర నుంచి మనకు వన్ విహార్ బై వాక్ వెళ్ళొచ్చు. చూడండి కనిపిస్తుంది కదా మీకు బోర్డు, అదే వన్ విహార్ అన్నమాట. అక్కడ టికెట్ ఉంటుంది, చూద్దాం దగ్గర పోయి. ఇది వచ్చేసి ఇక్కడ డ్రెస్సులు అమ్ముతారండి. ఇది హిమాచల్ కల్చర్ కాలం నాటి డ్రెస్సులు ఇవి. అది వేసుకుని మనం ఫోటోషూట్ కోసం వేసుకోవచ్చు కావాలంటే. చూడండి ఇక్కడ వన్ విహార్ లోపలికి వెళ్ళాలంటే మనకు టికెట్ పే చేయాలా, 10 రూపీస్. అడల్ట్ అయితే, చిల్లపిల్లలకి అయితే 5 రూపీస్. ఇక్కడ అయితే మనకు చూడాల్సిన ప్రదేశాలు ఇక్కడ లోపల వన్ విహార్లో ట్రైల్, రిటర్న్ ట్రైల్, డ్రింకింగ్ వాటర్ ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇక్కడ అంటే ఉయ్యాలలు చాలా వరకు మనకు ఇక్కడ అన్నీ ఉంటాయి.
वापस आइए यहाँ से। हुआ? చూడండి అంతా మంచుతో కప్పబడి ఉంది చూడండి అంతా. ఇది వన్ విహార్ అంతమాట. ఇక్కడ వచ్చేసి మనము జస్ట్ ఫోటోషూట్ కోసము అక్కడ నుంచి కొంచెం ముందుకు పోస్తే బియాస్ రివర్ కూడా ఉంటుంది. దగ్గర దగ్గర అది 500 మీటర్స్ అట్లా ఉంటుంది. అక్కడ నుంచి మనకు బియాస్ రివర్ కూడా వస్తుంది. కొన్ని యాక్టివిటీస్ కూడా జరుగుతాయి అక్కడ, చూద్దాము. లేకుంటే మనం తిరిగి అటు మాల్ రోడ్ సైడ్కి పోదాము కావాలంటే. लो मैं उनको बोलूंगी मामा అసలు మనము వెళ్తుంటే అంతా కిడ్ అవుతుంది మనకు కూడా. ఈ ఐస్ ఉండడం వల్ల చూడండి పైన కేఫే కూడా ఉన్నట్టుంది చూడండి. नहीं ज्ञान से बारीक के देखो निकाला ये ఇదంతా మనం చూసిందంతా వన్ విహార్ ఫ్రెండ్స్. చూడండి ఇంత ఈ మంచు కొండ పైన గుడి ఉంది. ఆ గుడి కొంచెం ముందుకు పోతే డుంగరి వన్ విహార్ అని ఉంటుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద చెట్లు చూడండి. ఇలాంటి చెట్లు వచ్చేసి మనము ఊటీలో అట్లా చూసింటాము చూడండి. అంతా స్నో పడి नहीं चाहिए. పైకి వచ్చాము, కేఫ్ ఉంది, మనం టీ తాగుదామని వచ్చాము చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే హిమాచల్ కల్చర్ అనే మ్యూజియంకి ఫ్లో ఆర్ట్ అని వచ్చాము చూడండి, చూపిస్తాను. ఇది పక్కనే హనుమదేవి టెంపుల్ పక్కనే ఇది.
చూడండి ఎంత వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఒక కాలంలో వచ్చేసి యూత్ వాడినటువంటి వస్తువులు పరికరాలు ఆ విధంగా వాడే వస్తువులు చూడండి ఎంత అప్పుడు ఆ వస్తువులకంతా ఒక మ్యూజియంలా ఏర్పాటు చేసినట్టుండి. ఆ కాలంలో వాడే పదార్థాలు ఇప్పటికి కూడా ఇక్కడ వచ్చేసి చాలామంది కొన్ని కొన్ని చోట్ల ఈ వస్తువులు వాడుతూనే ఉంటారు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మన హనుమదేవి టెంపుల్ దగ్గరనే మనకు 7:30 అట్ అయిపోయింది. అందుకోసం మళ్ళీ ఇక్కడికి మ్యూజియం దగ్గర వచ్చాము.
ఇక్కడ నుంచి మనకు మాల్ రోడ్ వెళ్ళలేకపోతున్నాము, అందుకోసం మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కావాలంటే. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మ్యూజియం చూద్దా. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా.